మొగోడు తిరగక చెడతాడు, ఆడపిల్ల తిరిగి చెడతాది అంటారు. వెనకటి కాడ నుంచి గిదే మాట చెప్పి ఆడోళ్ళు వంటారల్లా, మొగోళ్ళు రోడ్ల మీద. మరి బయట పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి గదే మంచిదన్నట్టు చూస్తారు. కానీ ఇలా గట్లున్నాయి రోజులు. ఆడోళ్ళెవలో మొగోళ్ళెవలో గుర్తు పట్టకుండా అందరూ ఒక తీరు బట్టలే వేసుకుంటారు. జిన్ను పాయింట్లు వేసుకునుడు, పొట్టి జుట్టు కత్తిరించుకునుడు, వావో చెప్పద్దిగా. అంటే గట్లుండద్దని అంటలేము, ఉన్న ముచ్చట చెప్తున్నాం గంతే. కాలం తీరుగా మారుతున్నారు. కానీ వెనకటి రోజుల్లో కూడా గిట్లనే ఎవరన్నా ఉండేనా? గిడెవలో ఉన్నారట, చూద్దామా? గీడ చూడుర్రి, అన్నెవలో పేడు మూతేసుకొని బొట్టు పెట్టుకొని ముద్దుగానే ఉన్నాడు అని అనిపిస్తున్నది కదా. కానీ ఆయనే కాదు, ఆమె అంటే అర్థమైందా? ఆడాముల్లా మస్తు చిత్రం అనిపిస్తున్నది కదా. మనమే కాదు, ఈమెను కొత్తగా చూసిన వాళ్ళంతా గట్లనే ముక్కు నేలేసుకొని బీరిపోయి చూస్తూనే ఉంటారు. ఇక గీ అన్న కాదు 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 ఈ అక్క కాదు 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 ఈ అక్కన్న చేసే పనులను చూసిండ్రే అనుకో, సోయి తప్పి కింద పడిపోతారు వంగలేని మొగోళ్ళుంటే. చూస్తున్నారా, చెట్టులు ఎక్కడే కాదు, కొస్సారి కొమ్మలున్న చిగురును కూడా ఉత్తగానే కోసుకొస్తున్నది. ఇక నాగలి వచ్చిందంటే కోడ్రాలే జరుచుకోవాలనుకోరాదుర్రి. ఇర్వాలేసి గొర్రు కొడతాంటే ఎకురాల కొద్ది భూములు గజ్జ గజ్జొనకాల్సిందే. ఒరాలు పెట్టి నాట్లేసే కాడ తువ్వాలను లుంగి లెక్క కట్టి పని చేస్తాంటే ఏ నలుగురు మొగోళ్ళు కూడా లెక్కకు రారనిపిస్తది. ఎడ్ల నడుచుకున్నట్ల ముంగటుంటది. ఈడికే కాదు, పొద్దుగా పెద్ద మనుషులను కలుసుడు, ఆఫీస్ కాడ చేరి మొగోళ్లతో కూర్చొని ఊరు ముచ్చట్లు మాట్లాడుట్లా వెనక పడది. కాకపోతే ఓ ముచ్చట ఎక్కువనే చెప్తది, మంచి చెడ్డ ఏమనుకోకుర్రి గాని బీడి కూడా అలవాటైంది. మరి పెద్ద మనిషి ఇరకం కాడ అన్నిట్లుండాలి కదా. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్ వచ్చిన వాళ్ళంతా ఈ లక్ష్మణను కాదు, ఈ లక్ష్మిని చూసి పోవాల్సిందే. అసలు ఎందుకు మొగావతారం ఎత్తిందో లచ్చన్న చెప్తాడు నుండ్రి. నేను అందరితో పాటు సమానం పని చేస్తా, మగ పిల్లల దాంట్లో గుట్టంగా వ్యవసాయం పని చేస్తా, వాళ్ళ దాంట్లో తిరుగుతా, వాళ్ళది ఏమంటే గుట్టంగా ఏమనుకోను, వాళ్ళు అట్లే భావిస్తారు నన్ను. మరి ఈమె లగ్గం ముచ్చట ఎందాక వచ్చిందో గీ మనిషి చెప్తున్నాడు నుండ్రి. వాళ్ళ వెనక పుట్టిన ఆడపిల్లలు చెల్లెళ్ళని ఇచ్చినాము, వాళ్ళ మ్యారేజ్లు అయినాయి, పిల్లలైనరు. ఈమె పెళ్లి చేసుకోలేదు. చేసుకోమంటే ఫస్ట్ నువ్వు చేసుకోపోయా నాకెందుకు అని ఆ విధంగా మాట్లాడుతుంది. హాగో గదట కథ. ఉండో లేకనో 5 ఆడపిల్లలకు తోడు పుట్టిన అక్క ఆ చెల్లెల్లా పెళ్లిళ్ళు చేసుట్ల పడి అన్న లెక్క అయింది, తండ్రి లెక్క అయింది. ఈమె మాత్రం మొగోన్ తీరుగానే ఉండిపోయింది. ఈమె గురించి తెలిసినోళ్ళు మొగోళ్లకు మీసాలుంటాయి, ఈమెకుండయి, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పుకుంటారు గొప్పగా. చూస్తా అంటే నిజమే అనిపిస్తలేదు.